నమస్కారం. మే నెల ముగింపులో ఒక అత్యంత అరుదైన మరియు పవిత్రమైన రోజు రాబోతుంది. అదే మే 30 శనివారం నాడు అధిక పౌర్ణమి. సాధారణంగా పౌర్ణమి కంటే అధిక మాసంలో వచ్చే పౌర్ణమికి 10 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు శనివారం కావడం వల్ల శని దోషాలు పోవడానికి, లక్ష్మీ అనుగ్రహం కలగడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఆ రోజు ఏం చెయ్యాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసం అంటేనే సూర్యునికి ప్రతాపం ఎక్కువగా ఉండే కాలం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు విష్ణుమూర్తిని త్రివిక్రమ రూపంలో ఆరాధిస్తారు. అధిక మాసం రావడం వల్ల దీనిని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈరోజు చేసే జపం, తపం లేదా దానం అక్షయమై మీకు తిరిగి వస్తుంది. శనివారం పౌర్ణమి కావడం వల్ల హనుమంతుని ఆరాధన కూడా మీకు గొప్ప రక్షణ ఇస్తుంది. ఈ పౌర్ణమి రోజు అదృష్టం కోసం మీరు చేయవలసిన 3 పనులు. పౌర్ణమి శనివారం వచ్చింది కాబట్టి సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి 7 దక్షిణలు చేయడం వల్ల దీనివల్ల పితృదోషాలు, శని దోషాలు తొలగిపోయి పనులు వేగంగా పూర్తవుతాయి. ఇంట్లో విష్ణుమూర్తి లేదా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పౌర్ణమి ఉదయం పాలతో అభిషేకం చేయడం అధికంగా చాలా మంచిది. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. వీలైతే ఈరోజు సాయంత్రం ఇంట్లో సత్యనారాయణ స్వామి కథ చదువుకోవడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి సంతోషాలు కలుగుతాయి. జ్యేష్ఠ మాసం కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు పేదవారికి మజ్జిగ, గొడుగు, పాదరక్షలు లేదా విసనకర్రను కూడా దానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో గ్రహదోషాలు ఉన్నా అవి శాంతిస్తాయి. గుర్తుంచుకోండి, మే 30న తేదీ శనివారం ఉదయం నుండి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు భగవాను నమస్కారంతో గడపండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మరియు మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.